నమస్తే విధిని స్వాతం లక్ష్యం సమాజ జీవితం. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా జరుగుతుంటే ఆంధ్ర రాజకీయాలు కూడా ఎప్పటికప్పుడే హాట్ టాపిక్ అండ్ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మనతోటి వైఎస్ఆర్సీపీ మరి స్టూడెంట్ వింగ్ నుంచి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వీర గజేంద్ర ప్రస్తుతం మనతోటున్నారు. వారిని అడిగి ఆంధ్ర రాజకీయాలు తెలుసుకుందాం. నమస్తే గజేంద్ర. నమస్తే. సో గజంలాగా బాగానే ఆ పేరు పుట్టినాక పెట్టారా లేకపోతే ఫోటో పెడతారన్న పేరు గజేంద్ర లాంటి కొడుకు పుట్టాలనుకుంటారు కదా ఫస్టే? ఏం లేదు, పుట్టినాకనే పెట్టినారు. ఏం మీ తాత పేరు వాళ్ళ పేరు ఏం లేదు, అదైతే జాతకాలు చూసి పెట్టారు అంతే. వీర అంటే ఇంటి పేరు, ఇంటి పేరే, లేకపోతే నీ వీరత్వం చూసి అభిమానులు కానీ ఇంటి పేరు. వైఎస్ఆర్సీపీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2016 నుంచి. మీకు వైఎస్ అంటే ఇష్టమేనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత జగన్ పార్టీ పెట్టినాక ఇంకా కాంగ్రెస్ పార్టీకి నామరూపం లేదు కాబట్టి జగన్ దాన్ని అందిపుచ్చుకున్నారు కాబట్టి ఆయన యొక్క పోరాట పటిమను చూసి జగన్కి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారనే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో స్టూడెంట్ వింగ్స్ ఉన్నారు కదా ఇప్పుడు మీరు. స్టూడెంట్ వింగ్స్ అంటే పాలిటిక్స్లోకి వచ్చినట్టే కదా? అంతే కదా. అంటే మీరు కార్యకర్తగా ఉండి ఒక పని చేస్తుంటే చదువుకునే విద్యార్థి దశ ఉంటే మీరు ఆ పార్టీకి అనుకూలంగా ఉండటం అంతేనా? అంటే పార్టీకి అనుకూలంగా అనేది కాదు, కానీ వేరే పార్టీలు ఏది విద్యార్థులకి న్యాయం చేయలేకుండా ఉండే సందర్భంలో మేము గతంలో అనేక ఉద్యమాలు చేసేటప్పుడు అటువంటి ఉద్యమాలు వచ్చే జనరేషన్లో చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి జగన్ దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి అతను ఖచ్చితంగా తీరుస్తాడు కాబట్టి ఆ లోటుని భర్తీ చేయాలంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో అనుగుణంగానే మేము దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే విద్యార్థి పోరాటాలు అంటే చదువు సరిగా చెప్పకపోతున్నా, లెక్చరర్స్ లేకపోతున్నా, లేకపోతే కాలేజ్ ఫీజు సరిగా కట్టకపోతున్నా, ఈ మూడిట్లలో ఏది ఎక్కువ ఉంటుంది? ఈ దేశంలో విద్యని వైద్యాన్ని ఉచితంగా అందిస్తే వేరేది ఏది కూడా మనకు అవసరం లేదనే ఒక ఉద్దేశంతో విద్యా వ్యవస్థలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. ఎందుకు అవుతుంది అని కూడా మేము గతంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థ సమూల మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపాము. దానికి గర్వపడుతున్నాం. సో వైఎస్ఆర్ యొక్క అడుగుజాడాలు అనుకోవచ్చా? మీరు ఎట్టా అనుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చేయించారు, వైద్యానికి కూడా మరి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, 108 అంటే ఇలాంటివి అందిపుచ్చుకోవడం అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, అన్నీ కూడా. సో ఇంత పెద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీని అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటిది మరి రాత్రికి మార్చడం పైన అభిప్రాయం. తెలుగు జాతివాడు నిండైన వెలుగైన వాడు అనే ఒక ఎన్టీఆర్ పేరు ఏదైతుందో ఆ పేరును మాపిచ్చేస్తానుక లేకపోతే ఆ పేరు వినబడకుంటుంటానుక? ఆ పేరు వినిపించకూడదు, ఆ పేరు కనిపించకూడదు అనుకుంటే ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటా, ఉన్న పేరుని తీసేసి ఎక్కడెక్కడైతే ఎన్టీఆర్ పేరు ఉందో ఆ పేరుని అంతా తొలగించేసి అతని పేరు లేకుండా చేసేటువంటి పరిస్థితి మేము చేస్తుంటే ఎన్టీఆర్ పేరు తీసేసి ఆయనకి అవమానపరిచినట్లు ఏదో ఉండొచ్చు. గతంలో మేము ఎన్టీఆర్ ఒక జిల్లా కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు వీళ్ళు బంధువులు కానీ, కొడుకులు కానీ, కూడలు కానీ, అల్లుళ్ళు కానీ, మామ కానీ, బామర్దులు కానీ, అక్క చెల్లెలు ఎవరు కూడా కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఒక అభినందనం లేకపోతే పార్టీకో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికో ప్రభుత్వానికి కూడా ఎక్కడ కూడా వీళ్ళు కృతజ్ఞత తెలియజేసిన పరిస్థితి లేదు. ఎన్టీఆర్ జిల్లాకి పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టినప్పుడు వీళ్ళు ఏదో జరిగిపోయింది, అవమానం జరిగిపోయింది అని బాదుకొని మాట్లాడిన మాటలు మనం విన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్ సాక్షిగా చెప్పులు వేసి అతను అవమానించి అతన్ని రాజకీయంగా అనగదొక్కి పార్టీని లాక్కున్నప్పుడు వీళ్ళు కొడుకులు, వీళ్ళ బంధువులంతా ఎక్కడ పోయి కూర్చున్నారో, ఎక్కడ దాక్కున్నారో ఆ రోజు వీళ్ళు బాధపడి ఉండాలి. ఈ రోజు నీ పార్టీ నీ దగ్గర లేనందువల్ల, నీ పార్టీ మీ మామ సొంత చంద్రబాబు నాయుడు లాక్కున్నప్పుడు జరిగినప్పుడు బాధ ఈ రోజు ఒక జిల్లాకే పేరు పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇంత బాధ? వీళ్ళు జిల్లాకి పేరు పెట్టినందుకు బాధపడుతున్నారా లేకపోతే ఎన్టీఆర్ యూనివర్సిటీకి తీసేసినందుకు బాధపడుతున్నారా నాకు అర్థం కాలేదు. ముమ్మాటికి వీళ్ళు తీసేసినందుకు బాధపడలేదు, కృష్ణా జిల్లాకి పేరు పెట్టినందుకు బాధపడుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్కి పేరు వస్తే, సీనియర్ ఎన్టీఆర్కి పేరు వస్తే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సి వస్తుంది. ఓకే, చంద్రబాబు నాయుడుకి ఇక్కడ మైనస్ అవుతుంది. చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. అందువలన వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం. అంటే నందమూరి వచ్చేసి నార పోతుంది అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు
ఓ మహోన్నత వ్యక్తి అని చెప్పుకుంటున్నాం ఎన్టీఆర్ని. అటువంటి ఎన్టీఆర్ కడుపులో పుట్టిన మీ కొడుకులు మీరు ఏం చేస్తున్నారు? మీ నాన్న సొంతం ఎవరికి ఆస్తులు ఎవరికి సొంతం? నీకు సొంతం కావాలి. మరి నీ ఆస్తులంతా మీ పార్టీనే లాక్కున్నాడు కదా చంద్రబాబు నాయుడు. అప్పుడు మీరు ఎక్కడ ఇది అయినట్టు? మీరు శుద్ధ దండగ కదా, మీరు మా గురించి మాట్లాడతారా? సో మరి హిందూపురం నుంచి పోటీ చేసిండుగా బాలకృష్ణ, పోటీ చేసినాడు. అది ఎవరు ఎక్కడ పోటీ చేసినా దానికి అభ్యంతరం లేదు. ఈ దేశంలో ఒక వ్యక్తి ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడ వారసత్వంగా ఆయన సినీ రంగంలోకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ కొడుకు నందమూరి హరి స్వర్గీయ. అవును, ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నారు, సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, రాజకీయ ఇది సినిమా రంగం నుంచి దీనికి వచ్చారు. అటప్పుడు రాజకీయాల గురించి మీరు మాట్లాడకూడదు. ఇప్పుడు మీ నాన్న పార్టీని నువ్వు చేర్చుకోపోతే, మీ మామ తీసుకెళ్లిపోతే నువ్వు ఏం చేసినట్టు? సో ఆ రోజు ఇంకా అంత అభివృద్ధి కాకుండా ఈ రోజు అభివృద్ధి అయిపోయిందా? అంటే మరి అప్పటికే వ్యక్తిగతంగా ఇప్పటికే నీకు కూడా 60 ఏళ్ళు వచ్చింది. ఎవరికి? బాలకృష్ణకి. కొడుకు ఇస్తున్నాం కొడుకు అయితే సేమ్ అట్లా ఎట్లా అవుతుంది? ఇప్పుడు నీకు పిల్లనిచ్చి పెళ్లి చేసి పంపించిన తర్వాత నీకు అల్లుడు అయితే ఇదైతే చూడలేక ఒక రోజు వస్తా తిండిపోతావు. పార్టీని కాపాడేవాడు కావాలి కదా. అవును, నీకు లేదా సత్తా? బాలకృష్ణకి లేదా సత్తా? ఆ టైప్ ఆఫ్ అప్పటికే లేదు కాబట్టి బావ తీసుకున్నాడు. బావ తీసుకొని నిన్ను ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడు. నీకు దమ్ము, సత్తా, ధైర్యం అన్ని ఉంటే నువ్వు నా పార్టీ నాకు ఇచ్చేసి నేను పక్కన కూర్చోబెట్టి ఏదో మంత్రి పదవి ఇస్తావు కదా. తీసుకోవాలి. నిన్న సిండేని చూసాం, మహారాష్ట్రలో చూసాం. అవును, ఇప్పుడు బాలకృష్ణ దమ్ము ధైర్యం లేదు కదా. వీళ్ళు ఎందుకు మాట్లాడేది మా గురించి? ఇప్పుడు మా నాయకుడు నాన్న పెట్టి పార్టీలో సీఎం కాలేదు. సొంతంగా పార్టీ పెట్టి ప్రజల మధ్య పోరాటం చేసి, ప్రజల మధ్య పాదయాత్ర చేసి, ప్రజల సమస్యలు తెలుసుకొని బయటకు సొంతంగా పార్టీ పెట్టుకుని 151 సీట్లతో గెలిచి మేము ఇది ఇక్కడ 10 ఉన్నాం. నువ్వు అది చేయొచ్చు కదా, నువ్వు చేయలేవు. నువ్వు వచ్చి మమ్మల్ని గురించి విమర్శించడం. సో మరి మహిళలను కూడా కించపరచడానికి నీకు పుట్టాడో లేదో అని చెప్పారు కదా, చట్టసభలలో కూడా మాట్లాడారు ఎవరైతే చంద్రబాబు నాయుడు సంబంధించిన మహిళలను కూడా. సో అంతగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? మా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మా నాయకులు ఎవరు కూడా వ్యక్తిగత దూషణలకి, స్త్రీల్ని అవమానించేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మాకు లేవు. మీరు మాట్లాడిన మాటలకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి మేము సమాధానం చెప్పే క్రమంలో ఆ మాటలు వచ్చింటాయి తప్ప వ్యక్తిగతంగా మీరు దూషించే ఏమైనా మాట్లాడతారు అనమాట. మేమేం మాట్లాడడం, రాజ్యాంగానికి లోబడి ఏం మాట్లాడాలో అదే మాట్లాడడం. ఎన్టీఆర్ అంటే ఇష్టం అన్నారు, ఒక జిల్లాకు పేరు పెట్టామన్నారు. ఎన్టీఆర్ కూతుర్ల పైన, అంటే ఎన్టీఆర్ ఏదైతే సంబంధించినటువంటి ఒక మహిళల పైన అలా మాట్లాడటం అనేది సబబేనా? మీరు సమర్థిస్తారా? ఇక్కడ ఎవరు మాట్లాడినా తప్పే కానీ మేము మళ్ళీ చెప్తున్నాము, స్త్రీలని గౌరవించేటువంటి సాంప్రదాయం మాకుంది. అందుకు గౌరవిస్తున్నాము కాబట్టి మా ప్రభుత్వంలో అంతమంది మహిళా మంత్రులు కానీ, మహిళా ఎమ్మెల్యేలు కానీ, మహిళా ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక సంస్థలు కానీ, ఇంకా ఎక్కడ తీసుకున్నా 50% పైన మహిళలను గౌరవించే పరిస్థితి మాకుంది. మీ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చారు? 1-2 లేరు దాంట్లో. మీరు మహిళల గురించి మాట్లాడితే ఎట్లుంటుందో మనకి అర్థమవుతుంది. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు తల్లి గౌరవాధ్యక్షురాలు ఉన్నది, చెల్లి కూడా పాదయాత్ర చేసింది. ప్రభుత్వంలో కూర్చున్నప్పుడు ఇద్దరు కానరారే? మహిళల గురించి మాట్లాడితే ఫస్ట్ మన ఇంటి నుంచే మాట్లాడాలిగా. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఒక తల్లిగా, ఒక చెల్లిగా అన్నని ఆదరించడం వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ బాధ్యత, వాళ్ళ యొక్క బంధం. ఆడ వరకు బాగానే ఉంది. ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి వాళ్ళు మేము ముందుండి మేము నిలబడతామంటే పర్వాలేదు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా మనకు తెలియదు. ఆ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పార్టీకి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీని నడిపిస్తున్నది అతను కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అర్హత, హక్కులన్నీ కూడా అతని మీద ఉంటుంది. దాంట్లో నా చెల్లికి లేదు, లేకపోతే మా అమ్మకి లేదు అనేసి అంటే అది ఎంతవరకు సమంజసమో అదైతే మనకు అర్థం కాదు. అంటే తండ్రి వారసత్వం లేదంటారా పార్టీలో? ఎవరికి? జగన్ కు తండ్రి వారసత్వం అంటే వైఎస్ఆర్సీపీ పేరు లేకపోయినప్పుడు కూడా వైఎస్ఆర్ బొమ్మ అయితే కంపల్సరీ పెట్టుకుంటే తండ్రి వారసత్వం ఉన్నట్టుగా. బొమ్మ పెట్టుకోవడం వేరు, అతన్ని యొక్క పార్టీని అట్నే తీసుకోవడం వేరు. ఆయన ఉన్నప్పుడుగా ఎంపీగా పోటీ చేసింది. ఇప్పుడు తండ్రి ఉన్నప్పుడే కొడుకుని రూపురేఖలు మార్చి అతని యొక్క దీన్ని టాలెంట్ బయటకు తీసుకొచ్చే బాధ్యత ప్రతి తండ్రి పైన ఉంటుంది. అదే పని వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చేశారు. ఇప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా, ఇప్పుడు లోకేష్ కూడా ఉన్నాడు. లోకేష్ కూడా ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యేగా పోటీ చేయమని అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తే గెలిచాడా? గెలలేదు కదా. తీర్పు అది కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో సత్తా ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి సమర్థవంతుడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మారు కాబట్టి ఓట్లేశారు. ఇక్కడ లోకేష్ ని
నమ్మలేదు, నాయకత్వ లక్షణాలు లేవు, అటువంటి ఏది లేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యే కాకపోయినా దొంగ దొడ్డిదారిని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసినటువంటి కర్మ వాళ్ళకి పట్టింది. సో మరి రాజధాని అమరావతిని రూపం లేకుండా చేయడానికి కారణం ఏంది? అంటే వాళ్ళు దోచుకున్నారంటే మీరు కూడా దోచుకుందనే ప్లాన్ అయినా 3 రకాలు చేసి? మేము ఆ రోజైనా ఈ రోజైనా చెప్పేది ఒకటే, అమరావతి రాజధాని ఏర్పడి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాష్ట్రంలో గతంలో మద్రాస్ రాజధాని ఉన్నప్పుడు అక్కడ నుంచి మనం బయటకు వచ్చి కర్నూలుకి వచ్చినప్పుడు, కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు, హైదరాబాద్ నుంచి మళ్ళీ అమరావతికి వచ్చినప్పుడు, అమరావతిలో నుంచి మళ్ళీ కొద్ది సంవత్సరాల తర్వాత ఏర్పాటు ఏర్పడి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగి రాష్ట్రం విడిపోతే మళ్ళీ 2 ప్రాంతాలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదని 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో అమరావతి, విశాఖపట్నం, కర్నూలు ఈ 3 దాంట్లో రాజధాని ఏర్పాటు చేస్తామని మేము పదే చెప్తున్నాం. అమరావతిని మేము పూర్తిగా తీసేయడం లేదు, అమరావతిలో రాజధాని లేకుండా మేము చేయడం లేదు. అమరావతిలో కూడా ఒక రాజధాని మేము ఏర్పాటు చేస్తాము, ప్లస్ 2 విశాఖపట్నం, కర్నూలు కూడా ఏర్పాటు చేస్తామంటే తూచ్ తప్పు, మీరు చేసేది ముమ్మాటికి తప్పు. అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలి, మేము అక్కడ అన్ని భూములు కొనుక్కున్నాము, మా ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి, మీరు ఇక్కడ తరలిస్తే మేము నష్టపోతామని టీడీపీ వాళ్ళు గగ్గోలు పెట్టుకుని చేసే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. అంటే ఆ రోజు అమరావతిలో వాళ్ళు భూములు కొన్నారంటే మరి ఈ రోజు 3 రాజధానుల్లో మీ వాళ్ళు భూములు కొంటున్నారంటే మీరు కావాలంటే మీరు ఆర్టీ వేసుకోవచ్చు, లేదా ఇంకొక ద్వారా మీరు తెలుసుకోవచ్చు మేము ఎంత భూములు కొన్నాము, ఎవరి ద్వారా కొన్నాము ఏదన్నది. మేము ఎక్కడ కూడా అవినీతికి చోటు లేకుండా అభివృద్ధికి పాటుపడుతున్నాం. మీరేం చేశారు? రోజు అభివృద్ధిని అడ్డుపడుకొని అవినీతికి పాల్పడి అమరావతిలోనే ఒక పెద్ద స్కామ్, ఒక పెద్ద దందా చేసి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ జరిగినటువంటి అవినీతి అమరావతిలో జరిగింది కాబట్టి అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అనేసి మేము ప్రజలకు అరెస్ట్ చేయలేకపోయారు. ఏది అమరావతిలో అవినీతి జరిగితే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అందరికి నోటీసులు ఇచ్చింది, అందరికి ఏం కావాలో చర్యలు తీసుకుంటది. వెంటనే ఇప్పుడు నాకు అధికారం ఉందనేసి వచ్చి నువ్వు తప్పు చేసావు వచ్చేది కదా, రాజ్యాంగం లోబడి నీకు ఏమేమి చేయాలో దానికి ఎట్లా చట్టాలు ఏమి ఉంటాయో అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళి ఎవడైతే తప్పు చేసినా వాడిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒక వ్యక్తి హైదరాబాద్, ఇంతకుముందుకు హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్కి వస్తే అన్ని పనులు జరగాలి. సో ఒకే వ్యక్తి 3 చోట్ల పనులకు వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? సెక్రటరేట్ ఏడు ఉంటుంది, వివిధ సంబంధించిన శాఖలు 3 దగ్గరికి వెళ్తే ఒక వ్యక్తి ఒక రోజులో పని చేసుకోగలుగుతారా? ఇప్పుడు అమరావతిలో రాజధాని ఇది అసెంబ్లీ పెడతాం అనుకోండి, అసెంబ్లీలోకి మీరు వెళ్తారా? నేను వెళ్తానా? సామాన్య మానవుడు వెళ్తాడా? అసెంబ్లీలో పని ఉండదు కాబట్టి అమరావతికి కోసం అవసరం లేదు. ఓకే, కోర్టు ఉంటుంది, కర్నూలు కోర్టు ఉంది. కోర్టులోకి ఎవరు పోతారు? తప్పు చేసినాడు లేదా తప్పులు ఇరికించిన వాడు, ఎవరో కొద్దిగా అటు ఇటు ఉన్న వాళ్ళు కోర్టుకి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కర్నూలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ కర్నూలులో పని ఉన్న వాళ్ళు ఇక్కడ అమరావతికి రావాల్సిన అవసరం లేదు. అసెంబ్లీకి పోవాల్సిన అసెంబ్లీకి పోతారు, కోర్టుకు పోవాల్సిన కోర్టుకు పోతారు. ఇక సెక్రటరీకి ఎవరు పోతారు? దాంట్లో ఏదైనా పనులు ఉన్నప్పుడు, దాంట్లో ఏదైనా ఉన్నప్పుడు పోతాం. ఇవి ఎగ్జాంపుల్, ఢిల్లీలో మనకి పని ఉంది. ఓకే, ఢిల్లీకి మనకి ఎంత దూరం ఉంటుంది? 2000 కిలోమీటర్లు ఉంటుంది. మనం సచ్చినట్టుగా అంత ఢిల్లీ వరకు పోయి మనం పని చేసుకొని రావాలి. మరి వీళ్ళు టీడీపీ వాళ్ళు అంటున్నారు ఇది ఇక్కడ దూరం అయిపోతుంది కదా, మరి ఎట్లా మన పరిస్థితి అంటున్నారు. మరి ఢిల్లీ కూడా నాకు దూరం, రాజధాని, దేశ రాజధాని తీసుకొచ్చి పెట్టి మన ఇక్కడ పెట్టలేరు కదా. అంటే అంత ఈ రాజధానికి, స్టేట్ రాజధానికి సెంట్రల్ రాజధాని తేడా లేదంటారా? ఎందుకు తేడా? ఇప్పుడు అన్ని ఒకటే కదా. మీరు మాట్లాడే రూల్స్ ప్రకారం తీసుకుంటే సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఒకటే కదా. ఇక్కడ రాని దూరం, ఇక్కడ రాని ఇబ్బంది అక్కడ ఎందుకు వస్తుంది? అంటే స్టేట్ లో అయితే ఒక ఎమ్మెల్యేని కలవడానికి కావచ్చు, ఒక కలెక్టర్ కావాలి. ఎందుకు మా ఎమ్మెల్యేలు మీరు ఎందుకు కలుస్తారు? మేమే మిమ్మల్ని కలుస్తున్నాం కదా. ఎమ్మెల్యేలు వచ్చి ఇంటికి గడప గడప కార్యక్రమం కలుస్తున్నాం కదా. అంటే ఏదైనా ఇవ్వాలి, ఏ సమస్య ఉన్నా మేము అడుగుతున్నాం కదా, మేము వస్తున్నాం కదా మీ ఇంటికి. లెటర్ ప్యాడ్ తీసుకొని ఎమ్మటే ఉంటాడు. ఖచ్చితంగా నీకు ఏ ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఎంఆర్ఓ ప్రాబ్లం అంటే ఎంఆర్ పక్కనే ఉంటాడు, ఎంపీడీ ఒక ప్రాబ్లం అయితే ఎంపీడీ పక్కనే ఉంటాడు, ఒక ఏఈ ప్రాబ్లం కరెంట్ సంబంధించి ఏఈ ఉంటాడు, అక్కడ సెక్రటరీ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అందరూ. నీకు ఎవరు ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే సంబంధిత అధికారులు అందరూ కూడా ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఏది ప్రాబ్లం అయితే తీసుకుంటున్నారో చూస్తున్నా టకటకనే ఏది ప్రాబ్లం అక్కడే సాల్వ్ చేస్తున్నాం. ఒకవేళ అది కూడా లేదనుకోండి, సోమవారం స్పందన కార్యక్రమం పెడుతున్నాం. మీరు అక్కడ అర్జీ పెట్టుకోవచ్చు. అర్జీ పెట్టుకున్న కొన్ని గంటల్లోనే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ అట్ట కూడా కాలేదనుకోండి, పెద్ద సమస్య కోర్టులోకి పోతారు అంతే. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద భవనాలు ఇవన్నీ అవసరం అంటారు మరి? దేనికి? ఏదైనా
3 రాజధానులు ఏర్పడుకోవాలంటే రాజధానితో కూడా పని లేదు కదా. ఎమ్మెల్యేలు ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు అనుకోండి, సో ప్రజలు ఇంక ఏడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎమ్మెల్యే ఒక దగ్గర ఉండాలి కదా, ఆఫీస్ ఉండాలి కదా, ఆఫీసే మేము కడుతున్నాం అంతే. అంతే. మరి ఇక్కడ ఆల్రెడీ రైతులది రాజధాని ఏదైతే అమరావతిలో చాలా వరకు కూడా భూములు రైతుల దగ్గర తీసుకొని డిమాండ్ కూడా బాగా పెరిగింది కదా. ఇప్పుడు అట్లా అనడం వల్ల అసలు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది కదా. అక్కడ భూములన్నీ కూడా అమరావతిలో భూములన్నీ కూడా పెద్ద పెద్ద డేగలు పెద్ద పెద్ద గద్దలు లాక్కొని రైతులు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మన గతంలో చూసినాం. అనేక వీడియోలు చూసినాం, అనేక మంది ఏడవడం చూసినాం, అనేక మంది బాధపడడం చూసినాం. ఆ బాధ అంతా ఇప్పుడు ఆ గద్దలు ఉన్నాయి చూడండి, ఆ గద్దలకే బాధలు. ఇప్పుడు భూమి చేసినటువంటి రైతుకి, భూమి కోల్పోయినటువంటి రైతుకి అక్కడ ఇంకా మనం ఏం చేసేది లేదు. మనకి నష్టపరిహారము ఏదైతే ప్రభుత్వమో, గత ప్రభుత్వమో ఈ ప్రభుత్వం ఇచ్చింది వస్తుంది అని వాళ్ళు నిమ్మలంగా ఉండే పరిస్థితి ఉంది. ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినారో, ఎవరైతే ఇక్కడ డబ్బులు పెట్టి కొన్నారో, ఎవరైతే స్కాములు చేస్తారో వాళ్ళకి అమరావతి రాజధాని కావాలని పోరాటం చేస్తున్నారు. అంతే తప్ప స్వచ్ఛమైన రైతులు, నిజమైన రైతులు, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు ఎవ్వరు కూడా ఇక్కడ రాజధాని కావాలి అని లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. అమరావతి రాజధాని కావాలనుకునే అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కలిపి ఎక్కడైనా సరే టీడీపీ తమ్ముళ్ళు, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు, టీడీపీతో జతకట్టిన పార్టీలు తప్ప, నాయకులు తప్ప స్వచ్ఛమైన మానవుడు, మనిషి లేదా కార్యకర్త లేదా ఒక వీళ్ళు ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చి గతంలో తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం లెక్క ఒక్కరైనా రోడ్డు మీదకి వచ్చి నాకు అమరావతి కావాలి అని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఒకరిని చూపించండి. అసలు లేరంటారు. ఎక్కడున్నారు చూపించండి. ఒకే ఒక్క వీడియో. రోజు పేపర్లో అదే పని నడుస్తుంది. అమరావతి గురించి రైతులు ఇన్ని రోజులుగా ధర్నా చేస్తున్నారని అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా అంటాం 100% వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళంతా ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు, వాళ్ళంతా స్కామ్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళంతా దోచుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా అమరావతిలో లబ్ధి పొందాలని ఆశపడే వాళ్ళు తప్ప ఈ రాష్ట్రం బాగుండాలి, నేను పంట పండించి దేశానికి అన్నం పెట్టాలి అని కోరుకునే వాళ్ళు రైతులు ఒక్కరు కూడా అక్కడ లేరు. ఉంటే చూపించండి, మాట్లాడదాం. సో జగన్ రావాలి, కావాలి జగన్, రావాలి జగన్ అనే మాట ఇప్పుడు పోవాలి జగన్ అంటారు. మరి ఎందుకు అంటున్నారు? ఇంగ్లీష్ మీడియం పెట్టినందుకు అంటున్నారా? విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చినందుకు అంటున్నారా? కరోనా టైంలో ప్రజల్ని కాపాడినందుకు అంటున్నారా? మహిళలకి ప్రాధాన్యత ఇచ్చినందుకు అంటున్నారా? లేకపోతే రైతులకి మేలు చేసినందుకు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చినందుకు అంటున్నారా? ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చిందానికి అంటున్నారా? లేకపోతే వేరే కార్యక్రమాలు చేసి మేము మంచిని చేస్తుంటే జగన్ పోవాలి, వైసీపీ పోవాలని ఎవరు చెప్తున్నారో ఒకసారి చెప్పండి, మాట్లాడతాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు జాబ్ రావాలంటే బాబు రావాలంటారు కదా, జాబ్ అంటారు కదా. ఎందుకు జాబులు లేవు? మేము వచ్చిన తర్వాత 4 లక్షల పైచిలకు జాబులు ఇచ్చినాం. స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలని జీవో తెచ్చినాం. మరి అవన్నీ ఉంది కదా, మరి మేము ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? మొన్న కూడా నోటిఫికేషన్ టెట్ రాయిపించినాం. టెట్ రాసిన రిజల్ట్ వస్తే మళ్ళీ డిఎస్సి పెడతాం. మళ్ళీ అనేక గ్రూప్ 1 గ్రూప్ నోటిఫికేషన్ కూడా వేసినాం మొన్న. మరి అవన్నీ ఉద్యోగాలు కావా? సో కంపెనీలు ఎందుకు మరి వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి? మరి ఒక రాష్ట్రం పేరు చెప్పండి. హైదరాబాద్కి చాలా కంపెనీలు తరలిస్తున్నాయి. ఒక రాష్ట్రం ఒక ఇది చెప్పండి. ఇప్పుడు కూడా ఇన్ఫోసిస్ ఏదో విశాఖపట్నంలో మేము ఏర్పాటు చేసిన ముందుకు వచ్చారు. ఇప్పుడు ఒక రీసెంట్ ఒక 1 మంత్ బ్యాక్ వాళ్ళతో కూడా మీటింగ్లు ఉన్నాయి. వాళ్ళు అటు మేము పెడతాము, పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏదో ఒక్క కంపెనీ పేరు చెప్పండి, ఇది తరలిపోయింది ఇంకా ఇది రాదు అని ఒక పేరు చెప్పండి. లేదు కదా, ఏం లేదంటారు. ఏముంది చెప్పండి, మాట్లాడదాం. ఏంది ప్రత్యేక హోదా గురించి ఆ రోజు అంత మాట మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మిన్నకున్నాడు, జైలుకు పోవాల్సి వస్తుందని. మేమెందుకు మిన్నకున్నాము? మేము ఆ రోజు ఏమన్నాము? ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా మేము పోరాటం చేసినాం. కేంద్రంలో సీట్లు తక్కువ వస్తే కేంద్ర ప్రభుత్వం మా మీద ఆధారపడుతుంది, మమ్మల్ని వచ్చి సంప్రదిస్తుంది. అప్పుడు మేము గడ్డ కూర్చొని ప్రత్యేక హోదా కావాలని దీని మీద సంతకం పెడితే మేము సాధిస్తాం మేము అనుకున్నాం. కాకపోతే దేశంలో అత్యధిక మెజారిటీ వాళ్ళకి వచ్చింది, మనతో పని లేకుండా పోయింది. కాబట్టి మేమేమంటున్నాము, సమయం సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మేము ప్రతిసారి ప్రత్యేక హోదా అంశాన్ని మాట్లాడుతున్నాం, మేము అడుగుతున్నాం. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఏమనండి బీజేపీ వాళ్ళని. మీకు తెలుసు కదా ఆ బాధలు ఏందో. మరి బీజేపీ చెప్పలేగా ప్రత్యేక హోదా ఇస్తానే, ఎందుకు చెప్పలేదు? ఆ రోజు వెంకయ్య నాయుడు సాక్షిగా తిరుపతి మీటింగ్ లో చెప్పారు కదా, బాగుంటుంది అని చెప్పారు. దానికి ఎందుకంటే విడిపోతున్న రాష్ట్రం కనుక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నది, 10 సంవత్సరాలు ఇస్తే బాగుంటుంది అని ఆయన. బాగుంటుంది కానీ ఇస్తాము అని అన్నారు ఆ రోజు.
మరి ఇస్తే అయిపోతుంది సరే ఇస్తాను అంటే బాగుంటది అన్నారు కదా, ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఆ రోజు కాంగ్రెస్ కదా అక్కడ బిల్లు పెట్టింది, ఎక్కడ దీనికి మద్దతు తెలిపింది కదా బీజేపీ కూడా. అంటే వాళ్ళు బిల్లు పెడితే మద్దతు తెలుపుతారు కానీ వాళ్ళు అందుకే కాంగ్రెస్ నామరూపాలకి చేసినాం కదా. మరి ఇప్పుడు ఒక్క సర్పంచ్ లేకుండా చేసినాం కదా. మెడల్ ఉంచుతా అని చెప్పారు, ఏడా కేంద్ర మెడల్ మేము ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాం. అవకాశం వచ్చిన ప్రతిసారి, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మెడలు పట్టుకోవడమో లేకపోతే గల్లబడం కొట్టడమో జరగదు. అది రాజకీయంగా ఇది కాకపోతే మేము ప్రత్యేక హోదా ఖచ్చితంగా మేము సాధిస్తాం. ఎందుకు మరి ప్రతి బిల్లుకు కూడా కేంద్రం పెట్టేటప్పుడు ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారు? మరి మేము మంచోళ్ళు కాబట్టి తెలుపుతున్నాం. ఎందుకో చెప్తా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక అంశం తీసుకొచ్చినప్పుడు, లేదా నువ్వు కూడా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు, చెడు అయితే చెడు అని చెప్పాలి, మంచి అయితే మంచి అని చెప్పాలి. మంచి చేసేటంటే మద్దతు తెలపాలి, చెడు చేసేటప్పుడు వ్యతిరేకించాలి. నువ్వు మంచి చేస్తున్నప్పుడు తెలిసినప్పుడు మేము స్వాగతిస్తాం. కొన్ని బిల్లులు కూడా తిరస్కరించాం కదా, అది మాకు బాగాలేదనేసి. కాబట్టి మేము మంచి ఉంటే మద్దతు తెలిపి రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకుంటాం, చెడు అయితే ఆపుతాం, వ్యతిరేకిస్తాం. తలసరి ఆదాయం రోజు రోజు పడిపోతుంది, పెరుగుతుందన్నాం కదా. ఏది ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈసారి పెరిగింది. అవును, కరోనా వచ్చింది మాకు. కరోనా వచ్చి అడ్డుకుంది. మా దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కరోనా వచ్చి మా యొక్క గతంలో మిగులు బడ్జెట్ ఏదైనా పెట్టుంటే ఇక్కడ నా ఖజానా ఉంచుంటే మేము వచ్చిందే దాన్ని కొద్దిగా చేసేదానికి బాగుంది ఉంటుంది. నువ్వు పోతావు మనం ఎట్టా రామని తెలుసుకొని ఖజానా మొత్తం ఖాళీ చేసి మా చేతిలో ఒట్టి ఖాళీ చెప్పి పెట్టేసిపోయినావు. దాన్ని మేము తీసుకొచ్చే సందర్భంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చే ప్రపంచం అంతా తలగిందులు అల్లాడుతుంటే మా రెవెన్యూ ఇన్కమ్ అంతా పడిపోయి, అప్పటికి కూడా ప్రజలకి మేలు చేయన మంచి దీంతో మేము ఎవరైతే కరోనా వచ్చే టైంలో ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేసి రాష్ట్రాన్ని కాపాడుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము కూడా ఏదైతే లోటు ఉందో ఆ లోటును పూడ్చుకొని సరి సమానంగా అటువంటి లోటు ఇన్కమ్ ఎంతో అవుట్ గోయింగ్ అంతా చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు పోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మేము ముందుకు వెళ్తాం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ జరుగుతుంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ పోట్లాడుతున్నారు తప్పించి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విన్నప్పుడు? మా ఎంపీ విజయసాయి రెడ్డి గారు అక్కడ ధర్నా చేయడం జరిగింది. మా ప్రజాప్రతినిధులు విశాఖపట్నం సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఆ మద్దతులో ఆ ర్యాలీలో మా వాళ్ళు మద్దతు తెలిపి ర్యాలీలు చేసి ప్రకారం పెట్టుకొని ముందుకెళ్ళడం జరిగింది. మరి మీరు ఎందుకు చేయలేదు? అంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కదా అది, రాష్ట్ర పరిధిలో ఎట్లా కేంద్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము లేఖలు రాసినాం. మేము ప్రత్యేక లేఖలు రాసినాం, సమావేశం ఏర్పాటు చేసి అన్ని చేసిన బిల్లు కూడా పెట్టినాం. మేము వ్యతిరేకం అని బిల్లు కూడా పెట్టినాం. బిల్లు పెట్టి కేంద్రం కూడా పంపించినాం. పంపించి కూడా మేము దానికి పూర్తిగా ఈ రోజు కూడా మాట్లాడతాం. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, దాని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయకూడదు అని మేము సంకల్పంతో ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వేరే పార్టీ వాళ్ళు కూడా కలిసి రండి, మేము కలిసి వస్తాం. వైద్యం విషయంలో కూడా మిన్నకున్నట్టే ఉంది. వైద్య విషయంలో అసలు ఆంధ్ర ప్రభుత్వం ముందుకెళ్ళట్లేదు అంటారు. ఎందుకు లేదు? కరోనా టైంలో గతంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ, గతంలో పేదవాడుగా ఉండేవాడు హాస్పిటల్కి వెళ్ళి ఒక మంచి వైద్యాన్ని చేసుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ సహా పక్కన తమిళనాడు, చెన్నై, ఈ పక్క బెంగళూరు, ఇక్కడ హైదరాబాదు, ఇటువంటి చుట్టుపక్కల మహానగరాల్లో పెద్ద పెద్ద నగరాల్లో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి మీరు ఎక్కడ వెళ్ళి వైద్యం చేసుకున్నా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, మీరు చేసుకోండి కార్పొరేటర్ వైద్యం అని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన ఘనత మాది. మీరేం చేసినారు? మీరు ఎంత చేసినారు? మీరు ఎక్కడ చేసినారు? మీరు ఎలా చేసినారు? ఏం లేదు, శూన్యం. కానీ మేమేం చేస్తున్నాం కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఏ పిల్లవాడిని అడిగినా చెప్తారు, ఏ ఒక ముసలావిడిని అడిగినా చెప్తారు. ఏ విషయంలో తీసుకున్నా టకా 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 అని చెప్పేట పరిస్థితి. చదువు రానోళ్ళు, చిన్న పిల్లలు, మధ్యస్థంలో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసే వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు అందరూ కూడా ఏ పథకము ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందంటే టకా 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 అని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆ ఘనత మాది. మేము స్కాములు చేయలే, దాచుకునేదానికి మేము ప్రయత్నాలు చేయలే. పబ్లిక్గా నీకెంత రావాలో నీకంత, నాకెంత రావాలో నాకు అర్హత ఉండి నాకు ఏదైతే రావాలనో అవన్నీ నాకు వస్తున్నాయి. నీకు అర్హత ఉండి నీకెంత రావాలో నీకు అన్నీ వస్తున్నాయి. సో ఆదాయం కోసం మద్యాన్ని కూడా సృష్టించిన స్థాయికి వెళ్ళిపోయింది కదా ప్రభుత్వం. గతంలో మద్య షాపులు ఎన్నున్నాయి, ఇప్పుడు ఎన్నున్నాయి లెక్క కడితే గణనీయంగా మేము తగ్గించినాం. మద్యం పాలసీ తీసేస్తా అని చెప్పారు కదా, అన్నాం. మేము మద్యం పాలసీ తీసేయాలని ప్రయత్నం చేసినాం. మద్యం షాపులు తగ్గిస్తేనే ఈ ప్రతిపక్ష పార్టీలు కొత్త బ్రాండ్లు తయారు చేశారు. కొత్త బ్రాండ్లు అన్ని కూడా గతంలో ఉన్నటువంటి బ్రాండ్లే. కావాలంటే ఆ బ్రాండ్ నేమ్ కొట్టండి, దాని యొక్క హిస్టరీ మొత్తం దిగుతుంది. అది ఎప్పుడు చేసినారు, ఎక్కడ చేసినారు, ఎవరు చేశారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, దాని ఎవరు ఆధ్వర్యంలో అది బయటకు వచ్చింది, గతంలో వచ్చిందా ఇప్పుడు వచ్చింది అనేది దాంట్లో ఆ హిస్టరీలో గూగుల్లో మొత్తం కూడా మనకు కనిపించిన పరిస్థితి ఉంటుంది.
కాబట్టి మద్యాన్ని మేము బంద్ చేయాలి, ఆపాలి అనే కొన్ని షాపులు తగ్గిస్తే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి అయ్యో కుటుంబ సారా తయారు చేస్తున్నారు, లేదా ఇంకోటి చచ్చిపోతున్నారు, అదేదో వైట్నర్ చేస్తున్నారు, మీరు మద్యం ఎట్లా తగ్గిస్తారు, ఎట్లా ఆపుతారని ఈ ప్రతిపక్ష పార్టీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో వీళ్ళకి ఉంది. మేము మద్యపానం ఆపాలన్నా మీరు అడ్డుపడే పరిస్థితి ఉంది. మరి మేము ఎట్లా ఆపగలుగుతాం? కాబట్టి తప్పు మీదే కదా, మాకు సహకరించండి. ఎస్, మద్యపానం ఆపాలంటే ఆపాలని పోరాటం చేయండి, మేము ఆపుతాం. మేము ఆపితే ఈ మద్యం సేవించే వాళ్ళందరినీ మీరు రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించాలని మీరు ఆల్రెడీ పన్నాగం పన్నారు. మరి మద్యపాన నిషేధం ఎట్లా అవుతుంది? తగ్గిస్తాం మెల్లమెల్లగా. అంటే రేట్లు పెంచి తగ్గించినట్ట? రేట్లు ఎందుకు పెంచినాం? నేను ఒక కూలికి పోతా, నాకు ఒక 200-500 కూలి వస్తుంది. ఒక బ్రాండ్ నా కూలి కన్నా ఎక్కువ అయితే ఏం చేస్తాను? కొనుక్కుంటుంటారు. అప్పు చేసి ఇంట్లో ఎంత అప్పు చేస్తారు? ఎంత అప్పు చేస్తారు? ఎంత అప్పు చేస్తారు? దాన్ని కొనాలనుకుంటే వాడు ఏదైనా చేస్తే 1 రోజు చేస్తావు, 2 రోజులు చేస్తావు, మొత్తం పని చేస్తే భార్య తంతది. భార్యనే తంతరు తాగి తాగితేనే కదా. నువ్వు తాకుంటే ఏం చేస్తారు? మేము ఉద్దేశం ఇప్పుడు పచ్చగా ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది, మంచిగా ఆలోచిస్తే మంచిగా అనిపిస్తుంది. మీరు ఎంతసేపు అయినా బురద చల్లాలి, మీరు దీన్ని అడ్డుకోవాలనుకుంటే మీకు అట్లా కనిపిస్తుంది. ఎవరికి మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా. మేము ఆపాలనుకున్నాం, రేట్లు పెంచితే తగ్గుతుంది అనుకున్నాం, తగ్గించినాం, షాపులు తగ్గించినాం, రేట్లు పెంచినాం. కాబట్టి మద్యం కూడా ఆంధ్ర రాష్ట్రంలో తక్కువైంది తాగడం. కావాలంటే సర్వేలు చేసుకోండి. సో మరి ఆదాయానికి మించినటువంటి అప్పులు చేస్తుంది రాష్ట్రం అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళకి ఎంత అప్పు చేశారో మేము ఇప్పుడు 5 ఏళ్ళకి ఈ 2 సంవత్సరాలు కలుపుకొని ఒక డేటా తీయండి. వాళ్ళు ఎంత అప్పు చేశారో వాళ్ళకని మేము ఇప్పుడు 3 ఏళ్ళకి, వాళ్ళు 3 ఏళ్ళు ఎంత అప్పు అయితే చేశారో మేము ఈ 3 ఏళ్ళకు వాళ్ళకని మేము తక్కువ చేసినాం అప్పు. వాళ్ళు ఏం చేసినారు? దోచుకున్నదంతా ఎవ్వరికి మూడో కంటికి తెలియకుండా, పక్కనోడికి తెలియకుండా జోబులో పెట్టుకొని వాళ్ళ బ్యాంకులు వేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకొని చేసిన పరిస్థితి వాళ్ళకు ఉండింది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి అప్పులు రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మనలాంటి వాళ్ళకి ఎవరికి కూడా తెలియని పరిస్థితి గతంలో ఉంది. మేమేం చేస్తున్నాము? మేము 10 రూపాయలు తెచ్చినా 10 మందికి పంచి పెడుతున్నాం సంక్షేమ పథకాలతో. సో ఓటర్ రాజకీయం మసీదులలో చర్చిలోకి వెళ్ళి ఆ స్థాయికి వెళ్ళిపోయిందని అంటారుగా. ఎక్కడ? చర్చిలలో మసీదులలో అంటే మతాన్ని మార్చే స్థాయికి ఎదిగిపోయింది అని అంటారు కదా. నాకేం పని? చదువుకున్నా, నాకేం పని? నేను ఎట్లా ఉద్యోగం చేయాలి, లేదా ఎట్లా డబ్బు సంపాదించాలి, సమాజంలో ఎట్లా ఎదగాలి అని నా ప్రయత్నం ఉంటుంది. నిన్ను మతం మారిస్తే నాకేమొస్తుంది? నువ్వు మారమంటే మారుతావా? నేను మారమంటే మారుతానా? చాలా మంది మారుతున్నారు, విదేశీ నుంచి వస్తున్నాయి, మీరు మా మతంలోకి వస్తే ఇది అవుతుంది. ఎవరు మారుతారు? మారుస్తున్నారు. సరే నేనే డబ్బులు ఇస్తాను మీకు, నేనే మీకు డబ్బులు ఇస్తా, 10 లక్షలు ఇస్తా, మార్చండి. 2004 తర్వాత కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కావచ్చు, 2019 తర్వాత కూడా కావచ్చు, మత మార్పులు భయంకరంగా జరుగుతున్నాయి. నేను 10 లక్షలు ఇస్తాను మీకు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఒక్కరు మార్చండి చూద్దాం. అంటే రూట్స్ వేల్స్ ఇప్పుడు ఎవరికి అవసరమో అంటే జగన్మోహన్ రెడ్డి మారుస్తాడు అందరినీ, రాష్ట్ర ప్రభుత్వం మారుస్తాడు. వాళ్ళు అదే అబద్ధం. ఒకవేళ మారితే ఒకరో ఇద్దరు స్వచ్ఛందంగా మారుతారు, దానికి మనం ఏం చేయలేం. ఎందుకంటే మతం మార్పిడి ఓట్లేస్తారు అన్నట్టుగా కూడా వాళ్ళు మతం మారిన వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు. ఎందుకంటే నేను కూడా క్రిస్టియన్, నువ్వు తీవ్రమైన హిందూ అన్నా, నువ్వు తీవ్రమైన ముస్లిము, నువ్వు తీవ్రమైన క్రిస్టియన్, నువ్వు తీవ్రమైన హిందూ అయిన ఉండి అన్నా నువ్వు మతం మారంటే నువ్వు మారుతావా? తీవ్రమైన వాళ్ళు కాకుండా ఎవరైతే ఆశాజనకంగా ఉంటారో, ఎవరు ఉంటారు అట్లా మారితే నాకు లాభం వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ మారుస్తారు. గుడలకు వెళ్ళి మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి చూపించండి అట్లా. అంటే ఏ నివేదిక చూసినా అదే నడుస్తుంది. ఎక్కడుంది? ఏ నివేదిక చూసినా కూడా మారుమూల ప్రాంతంలో మతం మారడం అన్నది వాళ్ళ మారుతారా లేదన్నది వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు. రాష్ట్ర ప్రభుత్వం అదే పని కట్టుకొని రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి నువ్వు మతం మారు అనేది చెప్పే పరిస్థితి మాకు లేదు, మాకు అవసరం కూడా లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్లు ఎన్నో తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఎందుకు 10 అడుగులు కూడా మరి ప్రజల్లోకి వెళ్ళట్లేదు? మేము మీటింగ్లకు బయటకు వస్తున్నాం. ఆ రోజు బాగున్నావా చెల్లె, బాగున్నావా అక్క అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈరోజు ప్రజల కాడికి వెళ్ళి ఇప్పుడు మన పాలన ఎట్లా ఉందమ్మా, నవరత్నాలు అందుతున్నాయని ఎందుకు అనట్లేదు? మా ప్రజానిధులు పంపిస్తున్నాం, మా ఎమ్మెల్యేలు పోతున్నారు. ఆ రోజు నడిచిన విధానంలో కనీసం ఏదో సగం నడవచ్చుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి మేము అన్ని మంచిగా చేస్తున్నాం, మా సమస్యలన్నీ అక్కడ ఏ సమస్య అనేది 2024లో తెలుస్తుంది. అవును, ఖచ్చితంగా 175 సాధించిన మా లక్ష్యము. అందుకోసం మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ప్రజలకు ఏదైతే మేలు చేయాలో మేము చేస్తున్నాం. ప్రజల యొక్క మనసుని ఏ విధంగా దోచుకోవాలి అనేది మా ప్రయత్న భాగము. దాని అనుగుణంగా మేము ముందుకెళ్తాం.
మేము ఏం చేసామో చెప్తున్నాము, ఏం చేస్తున్నామో చెప్తున్నాము, ఏం చేయబోతామో చెప్పి ప్రజలను ఓట్ల అడిగేటువంటి పరిస్థితి మాకుంటది. ఈ ప్రతిపక్షాల మాదిరిగా ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి చేసినాడు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు, జగన్మోహన్ రెడ్డి చేసిన వైసీపీ చేసింది, వైసీపీ చేసింది, వైసీపీ చేసింది, వైసీపీ ఇదే చేయబోతుంది అని మాట్లాడే పరిస్థితి మాకు లేదు. మేము ఏం చేసాం గర్వంగా చెప్పుకుంటాం. ఓట్లు అడుగుతాం, అక్క చెల్లి అమ్మ నాకు ఇది మేము చేసాం, ఇది వేయండి మాకన్నా అడుగుతున్నాం. ఓటు మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించండి అడుగుతున్నాం. మరి మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే అడగండి, మీకు లేదు. ఎంతసేపు అయినా జగన్ జపం. ఇప్పటి వరకు కూడా మారుమూల ప్రాంతానికి రోడ్లు లేని విషయాలు చూస్తూనే ఉన్నాం. అన్ని ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా రోడ్లు గుంతల రోడ్లు, జగన్ వచ్చి అసలు రోడ్లే పట్టించుకున్న పాపన పోలేదంటారుగా. ఈ రోడ్లు అనే వ్యవస్థను తీసుకొస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసినాయి? మేము వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలకు మా చేతిలో దబ్బరగా దీపాలు లేవు. ఇట్లా అంటే ఇట్లా రోడ్లు పడిపోవడానికి మెల్లమెల్లగా అన్నిట్లో కూడా రోడ్లు వేసుకుంటూ వస్తున్నాం. మరి మీరేం చేసినారు గతంలో? అంటే ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్లు లేవంటే మేము 3 ఏళ్ళకి వచ్చి మమ్మల్ని అడుగుతారా? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అడుగుతారా? 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేసినా నాకన్నా పోటుగాడు లేడు, నాకన్నా మునగాడు లేడని చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? మేము వచ్చి 3 సంవత్సరాలే కదా, మా పార్టీ అధికారంలో వచ్చి 3 సంవత్సరాలే కదా. మరి ఈ 3 సంవత్సరాల మారుమూల గ్రామం రోడ్లు ఎట్లా వేస్తాం? మాకు టైం కావాలి. ఎందుకు మేము ఈ టర్మ్ లో కూడా మేము ఎక్కడైతే రోడ్లు లేవో అన్ని కూడా మేము గ్యాదర్ చేసి ఇప్పటికే రండి నేను చూపిస్తా, లేదా మీకు మీ ఛానల్కి వీడియోలు ఫోటోలు పంపిస్తా. మారుమూల గ్రామంలో రోడ్లు ఇప్పుడు వేస్తున్న పరిస్థితి, రోడ్లు వేస్తున్నటువంటి ఫోటోలు వీడియోస్ నేను పంపిస్తా. మరి గతంలో మీరు ఎందుకు చేయలేదు? మీకు అంత చిత్తశుద్ధి లేదు, ప్రజా సమస్యలు అంటే మీకు లెక్కలేదు, ఎవరు ఎటాన పోనేసి మీ బాధ. ఓటు రాజకీయం మీరు చేశారు, మేము అభివృద్ధి చేసి ఓటు రాజకీయం చేస్తాం. మీరు అవినీతి చేసి ఓటు రాజకీయం చేస్తారు. మీకు మాకు తేడా అది. సో విద్యార్థి పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఒక విద్యార్థి వింగిల్ చేస్తున్నారు అద్భుతంగా. మీరు గతంలో చూసినటువంటి వీడియోలు కానీ మాటలు కానీ ఇంగ్లీష్ కానీ ఈ దేశంలో ప్రతి పౌరుడు ఉన్నతంగా బతకాలంటే ఇంగ్లీష్ ఒక ఆయుధంగా మారింది ఈ రోజుల్లో. కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రపంచంలో ప్రతి దేశంతో పోటీ పడాలంటే కంపల్సరీ ఇంగ్లీష్ ఉండాలి. అందుకోసమే ఇంగ్లీష్ మీడియం పెట్టాం. దాన్ని మీరు అడ్డుకుంటున్నారు. మీరు అడ్డుకుంటే మీకు ఎటువంటి పరిస్థితి ఏర్పడితే మీకే వదిలేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం మేము పెడతాం. నాడు నేడు కార్యక్రమంలో పాడుపడిన బిల్డింగ్ని, నాశనం అయిపోయిన బిల్డింగ్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలతో పాటుగా ప్రభుత్వ పాఠశాలను మేము ఏర్పాటు చేస్తున్నాం. భోజనాల విషయానికి వస్తే గోరు ముద్ద కానీ వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఐటమ్స్ దాంట్లో పౌష్టికాహార పదార్థాలు జాయిన్ చేసి ఎగ్గు కానీ డైలీ పెట్టి పిల్లలకి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విద్యను అందిస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. దేశంలో కూడా ఎక్కడ లేదు. నాడు నేడు కార్యక్రమంలో అద్భుతంగా అన్ని పాఠశాలల్లో తీసుకొచ్చి విద్యనిస్తే ఈ దేశం గొప్పగా, ఈ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందుతుందని ఒకే ఒక ఆశతోటి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు ప్రతిరోజు వారానికి ఒకసారి 2 సార్లు సమీక్ష చేస్తూ విద్యా వ్యవస్థను మార్చి విద్యని వీళ్ళకి అందించాలన్న ఒక ఉద్దేశంతో సమూల మార్పులు తీసుకొస్తున్నాం. దానికి గర్వంగా ఫీల్ అవుతుంది. నిజంగా ప్రజల మీద ప్రేమనా లేకపోతే నారాయణ సంస్థల మీద వ్యతిరేకతనా? నారాయణ వ్యవస్థల మీద వ్యతిరేకత అయితే మేము ఇవన్నీ చేయాల్సిన మాకు అవసరం లేదు. డైరెక్ట్ గా ఏదో ఒకటి చేసి ఆ విద్యా వ్యవస్థను కుప్పగులు చేసి అయిపోయింది దబ్బరా అనొచ్చు. మేము అట్లేదు. గ్రౌండ్ లెవెల్లో నుంచి అన్ని మారుమూల గ్రామాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం రావాలి, స్కూల్ అన్ని బాగుపడాలి, పిల్లలందరూ ఉన్నత భవిష్యత్తును అందించాలని, ప్రజల యొక్క మన్నలు పొందడానికి, ప్రజలు అభివృద్ధి చెందడానికి, ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండడానికి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు. ఓకే అండి గజేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. 3 జిల్లాలకు 3 రాష్ట్రాల 3 ఏదైతే క్యాపిటల్ సిటీ గురించి కూడా, అలాగే చూసినంత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా మరి వివరించారు. మరొక అంశంతో మరుస్తుంది. థ్యాంక్ యూ. ఇదండి మరి ఈరోజు మరి స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ వి గజేంద్ర గారితో ఇంటర్వ్యూ చేశాం కదా. మరొక అంశంతో మరొకసారి మరొక వ్యక్తితో కలుద్దాం. అంతవరకు చూస్తుండే విత్ న్యూస్ లక్ష్యం సమాజ గీతం మీ సురేష్ దండ.